హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి తెలంగాణలో 2026 తెలంగాణ స్టూడెంట్స్ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫై లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ నేమ్ లేకపోతే ఏం చేయాలి, అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, సో మనం కంపారిజన్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సింపుల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసాము, దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతాయి. మీకు ఏ డౌట్ ఉన్నా నాతో మాట్లాడచ్చు. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మిస్టేక్స్ చేయకండి. సో కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్, గార్డియన్స్ అండ్ ఈజ్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ద మెరిట్ లిస్ట్. ఓకేనా, నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఇన్ దిస్ రికార్డ్. ఇది కేవలం క్వాలిఫై లిస్ట్ మాత్రమే. DGHS నుంచి వచ్చిన డేటా ప్రకారం క్వాలిఫై లిస్ట్ మాత్రమే, సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దీంట్లో ఎవరు ఉంటారు సార్ అంటే, మనకు 213 నుంచి 177 వరకు ఉన్న క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, అంటే కేటగిరీ వైజ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఉంటారు. మళ్ళీ మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని అప్లికేషన్ చేసిన తర్వాత మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇది కేవలం డిస్ప్లే లిస్ట్ ర్యాంక్స్ మాత్రమే. సో ఇట్లా డిస్ప్లే లిస్ట్ ర్యాంక్స్ కూడా ఉండవు. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ ఉంది కదా, ఇదే డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారనే కాంపిటీషన్ అనమాట. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే, సీరియల్ నెంబర్, నీట్ యూజీ ర్యాంక్, రూల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, PWD స్టేటస్, నీట్ స్కోర్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టాప్ స్కోర్ 705 తెలంగాణ నుంచి. ఓకేనా, సో ఇది మనకు కంప్లీట్ డేటా. సో దీంట్లోకి వచ్చి డైరెక్ట్ ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసినా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనం నేమ్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేసినా కూడా మీ యొక్క నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నేమ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్ని మీరు యూజ్ చేసుకోండి. ఎలా యూజ్ చేస్తారంటే, డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ నెంబర్ లాగా యూజ్ చేసుకోండి. సో అంతేగాని ఇది 100% మెరిట్ లిస్ట్ అయితే అవ్వదు. ఓకేనా, సో మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్లీ మనం అప్లికేషన్ చేసిన తర్వాత వస్తుంది. సో దీనివల్ల మనం ఏం చెప్పొచ్చు కట్ ఆఫ్ అంటే, జనరల్ కట్ ఆఫ్ చెప్పొచ్చు, జనరల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చెప్పొచ్చు, ST క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చెప్పొచ్చు. అంతేగాని ఈ OBC క్యాండిడేట్స్ కానీ SC క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అనేది చెప్పము. ఎందుకంటే OBCలో మనకు A నుంచి BCDE వరకు ఉంటారు, అండ్ SCలో 1 2 3 ఉంటారు. సో కాబట్టి SC కట్ ఆఫ్ చెప్పలేము, OBC కట్ ఆఫ్ చెప్పలేము, జనరల్ అండ్ దాంతో పాటుగా ST కట్ ఆఫ్ చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా వీటిని అజంప్షన్ చేసుకొని మేము BCA, BCB, BCC, BCD కట్ ఆఫ్ చెప్పొచ్చు. సరే, ఈ డిస్ప్లే దేనికోసం యూజ్ వస్తుంది అంటే, కాంపిటీషన్ లెవెల్ తెలుసుకోవడానికి. సో ప్రీవియస్ ఇయర్లో అండ్ ఇయర్లో కాంపిటీషన్ లెవెల్ అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. అయితే ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం తెలంగాణలో కాంపిటీషన్ లెవెల్ అనేది హైలో ఉంది కంపారిటివ్లీ AP కన్నా. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకి లోకల్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణకి లోకల్ అవ్వరు. తెలంగాణ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణకి లోకల్ అవ్వరు. తెలంగాణలో 9th 10th 11th 12th చదివితేనే తెలంగాణకి లోకల్ అవుతారు. ఓకేనా, సో అంతేగాని ప్రతి ఒక్కరు తెలంగాణకి, లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణకి లోకల్ అవ్వరు. సో అదొకటి గమనించడానికి ట్రై చేయండి. సరే, దీంట్లో తెలంగాణ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది అప్లికేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. ఆ కంపారిజన్ ఏంటంటే, OC కంపారిజన్ చెప్తాను. OC లాస్ట్ టైం కట్ ఆఫ్ అయిన దగ్గర డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, ఆ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఎంతవరకు సీట్ వస్తుంది అనేది చూద్దాం. దానివల్ల మీకు తెలంగాణలో కట్ ఆఫ్ హైలో ఉందా లేదా అనేది అర్థం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, లాస్ట్ టైం తెలంగాణలో మనకు కట్ ఆఫ్ అయింది 204,771 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఓకేనా, 204,771 దగ్గర కట్ అయింది. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన మెరిట్ ఆర్డర్. ఓకేనా, సో 204,771. సో ఈ క్యాండిడేట్ OBC అనుకోండి. సో మేల్ కోటాలో చూసుకుంటే జనరల్ క్యాండిడేట్ చూస్తున్నాం. 4722 అనుకోండి. ఓకేనా, 4722 403 మార్క్ దగ్గర కట్ అయింది లాస్ట్ టైం అయితే. సో వీళ్ళకి 4,400 అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్ వచ్చింది. 4,400 అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్. రిమైనింగ్ 300 క్యాండిడేట్స్ ఎవరు సార్ అంటే, AAQకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, 4722 దగ్గర ఎంత మంది ఉన్నారు ఈ ఇయర్లో అని చూస్తున్నా. ఓకేనా, 4722 దగ్గర ఎంత స్కోర్ ఉందని చూస్తున్నా. ఇది ప్రీవియస్ ఇయర్లో కాంపిటీషన్ ఉంది సేమ్ అనుకుంటే, అంటే ఒక్క సీట్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు అని అనుకుంటే, ఓకేనా, 4722
సో ఎగ్జాక్ట్గా ఈ 4722 అనే క్యాండిడేట్కి సీట్ వస్తుంది అనుకుంటే జనరల్లో చూడండి, ర్యాంక్ చూడండి 1,97,000, అంటే 10,000 అనేది నెగిటివ్ షిఫ్ట్లో ఉంది ఈ ఇయర్. సో అంటే తెలంగాణలో ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది, హై కాంపిటీషన్ ఉంది తెలంగాణలో నీట్లో. ఓకేనా, ర్యాంక్ల పరంగా అంటే లాస్ట్ టైం 2,07,000 వరకు వస్తే సీట్ వస్తే, ఈ ఇయర్ ఎగ్జాక్ట్ దాన్ని కంపేరింగ్ చేస్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 1,97,000 దగ్గరనే కనిపిస్తుంది. అంటే దీనికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 434 ఉంటుంది ఏ సీట్స్ పెరగవు అనుకుంటే. కానీ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ అనే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్లో ఎక్కడైనా చూస్తే తెలంగాణలో డే టు డే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. ఒకనొక స్టేజ్లో చెప్తున్నాను, ఏపీని దాటి వెళ్ళిపోతుంది కట్ ఆఫ్, కంప్లీట్గా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. తెలంగాణలో 10,000 సీట్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా ఓన్ 8,000 సీట్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు 4,000 సీట్సే ఉంటే అసలు తెలంగాణలో సీట్ రావడమే చాలా టఫ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనకు 4722 దగ్గర చూసుకున్నట్లయితే కాంపిటీషన్ 434 వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కర్ణాటక అప్పుడు కానీ అంతకుముందు కానీ చెప్పాను. అయితే ఇది ఎక్కడ డౌన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ 610 మార్క్స్. సో దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉంటుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఏంటి, మీ మార్కులు ఏంటి, మీ ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.